హాయ్ హలో నేనైతే ఎక్కడికి వెళ్తున్నానా అని చూస్తున్నారా? నేనైతే పెన్నా బద్వేలుకి వెళ్తున్నాను. అదేనండి కలువాయి నుంచి 3 కిలోమీటర్స్ వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది కదా, అక్కడికి వెళ్తున్నాను. చూడండి మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము. ఇంతకుముందు నేను వీడియో పెట్టాను కదా, నేను మా తమ్ముడు మాత్రమే వెళ్ళాము. ఇప్పుడు మా ఫ్యామిలీని అంతా, ఆ ప్లేస్ అంతా బాగుంది, వాళ్ళు కూడా నాతో పాటు ఎంజాయ్ చేయాలని నేను తీసుకెళ్తున్నాను. మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాము. మేమైతే ఇంటి దగ్గర నుంచి ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము. ఆటోలో స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి బస్టాండ్కి వెళ్ళేసి, బస్టాండ్ నుంచి బస్సు ఉంటుందండి, ఆ బస్సు ఎక్కేసి కలువాయి బస్సు, అక్కడి నుంచి బస్సు ఎక్కిన తర్వాత 2 అవర్స్ అండి బస్సులో జర్నీ. బస్సులో వెళ్ళాము, మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము. ఫుల్గా ఎంజాయ్ చేసాము అక్కడికి వెళ్ళి. చూడండి ఇక్కడ అందరు ఆటో దిగేసి ఇంకా బస్ కోసం లోపలికి వెళ్తున్నాము. ఏం లేదండి, మీరు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాటర్ తీసుకెళ్ళండి, సండే మాత్రం వెళ్ళమాగండి, ఫుడ్ కూడా తీసుకెళ్ళండి, ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లేస్ అయితే చాలా 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 నచ్చిద్ది మీకు. చూడండి ఇప్పుడు మేమైతే ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నామా, బస్సులు ఉంటాయండి, ఒక అరగంటకి బస్సులు ఉంటాయి. కాకపోతే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు బస్సు అయితే కనిపించింది, అప్పుడే బస్సు తీస్తున్నారు, ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళాము మేమైతే, ఒకరి వెనకాల ఒకరిమి. నేనైతే పరిగెస్తున్నాను, నా వెనక వీళ్ళందరూ పరిగెస్తున్నారు. చూడండి మస్తు కామెడీ అనిపించింది నాకైతే, నవ్వుకుంటున్నా, ఒక పక్క నవ్వు వస్తుంది, ఒక పక్క పరిగెస్తున్నాను, వీళ్ళందరూ నా వెనక పరిగెస్తుంటే ఇంకేందో బస్సులు లేనట్టు, ఆ బస్సు ఒకటే ఉన్నట్టు నేను పరిగెస్తుంటే, వీళ్ళు నా వెనక పరిగెస్తుంటే నాకు ఫుల్ నవ్వు వస్తుంది. నేను ఓన్ వాయిసే పెడదాం అనుకున్నాను, కాకపోతే పక్కన ట్రాఫిక్ అంతా సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నాయని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చూడండి బస్సు అయితే ఎక్కేసాము. బస్సు ఎక్కేసి అందరం బస్సులో సాంగ్స్ పెట్టారు, మస్తున్నాయి సాంగ్స్, సాంగ్స్ వస్తుంటే జర్నీయే తెలియలేదండి. వెళ్ళేటప్పుడు ఫ్రీగా వెళ్ళాము, వచ్చేటప్పుడు వీడియో తీద్దామంటే అస్సలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదండి, అంత రష్ ఉన్నింది అసలు బస్సులో. అందుకే వచ్చేటప్పుడు రిటర్న్ వీడియో తీయలేదు నేను, మా తమ్ముడు అబ్బాయి. చూడండి మేమైతే ముందర వాళ్ళు కూర్చున్నారు, మాకు వెనక ఖాళీ ఉందని ప్లేస్ మేము వెనక్కి వచ్చాము వీడియోస్ తీయాలని. చూడండి మా అమ్మ అయితే ఎట్లా చూస్తుందో, వీళ్ళందరూ ఏంది వీడియోస్ తీస్తుంది మాకు అని చూస్తూ ఉన్నారు. ముందరే చెప్పాను నేను ఫుల్ వీడియో తీయాలి, యూట్యూబ్లో పెట్టుకోవాలంటే అంటున్నారు. ఇక్కడైతే కలువాయిలో దిగేసిన తర్వాత బస్టాండ్ నుంచి అండి, కలువాయి బస్టాండ్ నుంచి మీరు అక్కడ ఆటో వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే పెన్నా బద్వేల్ అంటే ఎవరైనా తీసుకెళ్తారు. దయచేసి సండే మాత్రం వెళ్ళమాకండి, ఎందుకంటే ఈ జనాలు అయితే అసలు ఎక్కువ మంది ఉన్నారండి. అక్కడి నుంచి ఈ రోడ్డు అండి, చూడండి అసలు చుట్టూతా కొండలు, ఆ రోడ్డు కూడా చాలా బాగుంది. మనము ఇది కలువాయి రోడ్డు అండి, కలువాయి నుంచి సోమేశ్వర వెళ్తాం కదా, ఆ సోమేశ్వర రూట్లో కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ తిరగాలండి పెన్నా బద్వేల్కి. అసలు అయితే ట్రాఫిక్ అయితే ఎంత నిలిచిపోయిందంటే, అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ నుంచి మాకు మెయిన్ రోడ్డు దాకా ఒక 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ అయితే నిలబడిపోయింది. చూడండి అసలు ఆటోలో అందరం సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. మా పాప అయితే హాయ్ చెప్తుంది, మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, వీడియో మొత్తం చూడండి. వీడియో అయితే కొంచెం లాంగ్గా ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.
హలో ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మా ఫ్యామిలీ అంతా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము. అసలు వాటర్లో మునిగేసి వచ్చి ఇక్కడ పైన కూర్చున్నాము. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. జనాలు చూడండి ఎట్లా ఉన్నారో మీకే తెలిసిద్ది. మేము వెళ్ళేటప్పుడు అయితే ఎవ్వరు లేరండి. స్టార్టింగ్ చూడండి వీడియోలో. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చాలామంది అండి. అసలు 11 అయితే 12 అట్లా అయింది. ఇంకా పెరుగుతూనే ఉన్నారు జనాలు. బండ్లు పార్క్ చేయడానికి కూడా అంత ప్లేస్ లేదండి. చెప్పాను కదా, అక్కడి నుంచి 1 కిలోమీటర్ వరకు బండ్లు పెట్టేస్తున్నారు. చుట్టూతా కొండలు, ఆ వాటర్ ఫాల్స్, వాటర్ ఫ్లో. అసలు మనుషులు ఎక్కువ మంది ఉంటే వాటర్ కూడా ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుందంట. అక్కడ మనుషులు తక్కువ ఉంటే వాటర్ ఫ్లో అనేది తక్కువగా ఉందంట. వాళ్ళు చెప్తున్నారు, మునిగిన వాళ్ళు, ఇంతకుముందు వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. ఆ తాడులు అనేది కట్టున్నారు కదా, ఆ తాడు మనము అక్కడ కింద వాటర్లో దిగిన తర్వాత పైకి ఎక్కడానికి అనేది మాకు గ్రిప్ అనేది ఏం లేదు పట్టుకొని ఎక్కడానికి. అందుకోసం ఆ తాడులు అయితే కట్టున్నారు. ఇక్కడైతే వేడివేడిగా బజ్జీలు, అన్నీ తినేవి, స్నాక్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి, అమ్ముతున్నారు. మనం ఫుడ్ తీసుకెళ్తే చాలు. వాటర్ బాటిల్స్ అయితే అక్కడ అమ్ముతున్నారు, చిన్న బాటిల్సే అమ్ముతున్నారు. వాటర్ కూడా అమ్ముతున్నారు, మిక్చరు, అన్నీ చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే వెరైటీగా చాలామంది తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. చూడండి, మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you.